పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. సుధాకర్ గారు, మీరు తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత సార్ 30,000 యాజ్ ఎ హీరోగా? తమిళ్లో తమిళ్లో 30,000. ఎలా ఎంత బిజీగా ఉంటారు కదా, మరి సంపాదించిన దాన్ని ఎలా ఇన్వెస్ట్మెంట్లు అన్నా లేకపోతే వైఫా ఎవరు మా చూసుకునేవారు? అన్నయ్య మా అన్నయ్య భార్య. నేను చెప్తుంటారు ఇప్పటికి సుధాకర్ గారికి చెన్నైలో ఒక 500 నుంచి 700 కోట్లు ప్రాపర్టీస్ ఉన్నాయని. అంతే ఒక ఇల్లు దొరికితే మాకేమి లేదు. అందుకే బెల్లి ఎంకరేజ్ చేస్తే బెన్ని సంపాదిస్తే ఇంకో ఇల్లు కట్టుకోవాలి అంతేనా? అంతే. ఏం పెన్ని ఇంకేం చేసి నేనే చేయాలనుకుంటారు. సో బట్ బయట ఒక న్యూస్ ఉంది బెన్ని, దానికి నువ్వు ఆన్సర్ చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు హెల్త్ పక్కన పెడితే ఆర్థికంగా కొంత చితికారు సుధాకర్ గారు ఫ్యామిలీ అనే మాట వాస్తవం నిజంగా? లేదండి, మరి అంత లో స్టేట్ కి అయితే ఎప్పుడే లేదు. ఎప్పుడైతే మేము హ్యాపీగానే ఉన్నాం. ఓకే. ఫైనాన్షియలీ మరీ అంత డౌన్ అయితే ఎప్పుడు అవ్వలేదు. అంటే అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటాయి, బట్ మరీ లో స్టేజ్ అయితే హ్యాంగ్ అవుట్ ఇప్పటికైతే వెళ్ళలేదు. ఎందుకంటే ఫైనాన్షియల్ ఐఎమ్ హ్యాపీ, నో ప్రాబ్లం. ఇల్లు కట్టుకున్నాను, హ్యాపీగా సంతోషం ఉన్నాం. నా భార్య కానీ బెన్ని కానీ అందరూ హ్యాపీగా ఉన్నారు. మాకు ప్రాబ్లమే లేదు. ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం మాకు లేదు. ఓకే. ఉన్న చిన్న చిత్తక ప్రాబ్లం ఉన్నా కూడా బెన్ని ఆర్టిస్ట్ అంతా కూడా సమస్య పోతాయి. ఓకే. ఎప్పుడు వచ్చినట్టు ఈ న్యూస్, నాన్న ఒకసారి హెల్త్ పోలేక 3-4 months కోమాలోనే ఉండిపోయారు. ఆర్థికంగా అప్పుడు 5-6 కోట్లు బిల్ అయిపోయింది. సో అనేది ఒక న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది. లేదు, అంత అవ్వలేదు. కోమాలో ఉన్నారనేది? ఉన్నారు, 1 month ఉన్నారు. 30 days కంప్లీట్ కోమాలో ఉండి అప్పుడు బయటకు వచ్చారు. నిజంగా దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన నిజంగా మళ్ళీ తిప్పుకొని హ్యాపీగా ఉన్నారు. సో ఇప్పుడు ఎన్ని సార్, ఒక 65-66 ఉంటాయా మీకు? 65 ఈ ఇయర్ కి 65 కంప్లీట్ అయింది బెన్ని. ఇయర్ 65. ఓకే. బెన్నీ కన్నా డాడీకి మంచి మెమరీ పవర్ ఉంది అన్ని విషయాలలో. ఆయనకు మంచి మెమరీ ఉంది. ఓకే. ఇప్పుడు సడన్ గా గుర్తొచ్చి చెప్తుంటారు అన్నమాట. ఓకే. సరే, ఇప్పుడు కాలక్షేపం ఎలా, మంచిగా ఇంట్లోనే ఉంటారా లేకపోతే వాకింగ్ వెళ్ళటం లేకపోతే ఫ్రెండ్స్ కలవటం? ఇంతవరకు వాకింగ్ చేసేవాడిని బయటకు వెళ్ళి. ఇప్పుడు వాకింగ్ ఇంట్లోనే చేస్తా ఉంటాను. అప్ సైడ్ పైకి ఎక్కడ కింది ఇంట్లో అటు తిరుగుతుంటారు. హెల్త్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు, హెల్తీగానే ఉన్నాను. వారం సండే వచ్చిందంటే చర్చికి వెళ్తాం. ఓకే. ఇప్పుడు బాబు పెళ్లి చేశారు కదా. అవును. చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు, మీరు పెద్ద పెద్ద హీరోలతో వర్క్ చేశారు కాబట్టి ప్రతి స్టార్ హీరో బెన్నీ పెళ్లికి వస్తారు అని. మీరు పిలవలేదా? లేకపోతే ఎందుకంటే ఇండస్ట్రీలో ఒకటి ఉంటుంది, ఏదైనా మనమన్న ఫామ్ లో ఉండాలి లేకపోతే మన పిల్లలన్న ఫామ్ లో ఉండాలి, అప్పుడే మనల్ని పట్టించుకుంటారు, లేకపోతే ఎవరు పట్టించుకోరు ఇక్కడ అనేది. ఎందుకు ఏ స్టార్ హీరో పెళ్లికి ఆర్టిస్ట్ అంటే డైరెక్టర్స్ ఎక్కువ మంది వచ్చారు. భీమిని శ్రీనివాసరావు గాని, బి గోపాల్ గారు, వీళ్ళందరూ డైరెక్టర్స్ ఎక్కువ మంది వచ్చారు పెళ్లికి. ఆర్టిస్ట్ వచ్చి బ్రహ్మాండంగా కూడా వచ్చాడు, జగపతి బాబు వచ్చాడు. ఓకే. మిగతా స్టార్ హీరోలు ఎవరు రాలా మీరు వర్క్ చేసిన వాళ్ళు? ఎవరు రాలేదు. పిలిచారా? పిలిచాం. చిరంజీవి గారిని పిలిచారు. చిరంజీవి గారికి కూడా పిలిచాం, రాలేదండి. మరి ఏం చేస్తాం, ఆయన అప్పుడు ఏదో బిజీగా ఉంటే రాలేకపోయాని చెప్పాడు. షూట్ లో ఉన్నట్టున్నారు. షూట్ లో ఉన్నట్టు రాలేదు. ఓకే. జగపతి బాబు వచ్చాడు, బ్రహ్మాండంగా వచ్చారు. డైరెక్టర్స్ ఎక్కువ మంది వచ్చారు. సో ఇద్దరు వచ్చారు. వచ్చారు ఇంకా ఉత్తేజ్ గారు, జేడి చక్రవర్తి వచ్చాడు, జేడి చక్రవర్తి వచ్చాడు, ఉత్తేజ్ వచ్చాడు. కోడల్ని మీరే సెలెక్ట్ చేశారా? బెన్నీకి అవకాశం ఇచ్చారా? లేదు, అది మదర్ మా భార్య. ఓకే. సో మంచిగా అర్థం చేసుకునే కోడలు వచ్చేసింది. మంచి కోడలు వచ్చింది. మంచి కోడలు దొరకడం సంతోషం మాకు. బీనిని జాగ్రత్త చాలా బాగా చూసుకుంటది, నాకది సంతోషం. మేము ఉన్నా లేకపోయినా మంచి కోడలు దొరికింది, అన్ని చూసుకుంటుంది బెన్ని అని చెప్పి చాలా సంతోషం మాకు. నేను ఇంట్లో అంత అనుష పిలుస్తూ ఉంటాను, జయంతి భారతి పిలుస్తూ ఉంటాను, జయంతి పిలుస్తూ ఉంటాను. ఇప్పుడు కోడలు వచ్చింది కాబట్టి అనుష అని పిలుస్తూ ఉంటాను. మీ వైఫ్ కన్నా కోడలే ఇప్పుడు బాగా? అంతే కదా, వైఫ్ తర్వాత మళ్ళీ కోడలే బాగా చేసుకుంటున్నారు తర్వాత కోడలే. సుధాకర్ గారు, అన్ని సంవత్సరాలు నవ్వించారు. ఈ ఇంటర్వ్యూలో చూసే ప్రేక్షకులందరూ నవ్వుకోవడానికి మీరు ఇప్పుడు మళ్ళీ ఒక డైలాగ్, మీరు 2-3 డైలాగ్స్ చెప్తే మీ సినిమాలో అవి. చేతోడిలో ఒక డైలాగ్ ఉంది, ప్రతి మాటకి పీతు అంటుంటాను. ఏమనుకుంటున్నా ఈ అబ్బా అనేవాడు. ఈ రెండు బాగా పాపులర్. ఓకే. ఇంకొకటి ఉంది కదా, పిచ్చ కొట్టుడు ఏదో ఉంటది. అబ్బా పిచ్చ కొడుతుంటా అంటుంటా ఎప్పుడు గోండు. ఓకే. సో ప్రతి సినిమాకి ఒక మోడ్యులేషన్ మీరే వెతుక్కుంటారు. ఎందుకంటే అది మనం చేస్తేనే వస్తుంది, డైరెక్టర్లో ప్రొడ్యూసర్లో చెప్తే రాదు. గ్రేట్. అది కొత్త సంవత్సరం రాబోతుంది, సంక్రాంతి రాబోతుంది, న్యూ ఇయర్ రాబోతుంది. తెలుగు ప్రేక్షకులకి ఇంతగా ఆదరించిన మీ ప్రేక్షకులకి, మీ ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు సుధాకర్ గారు? అందరూ సంతోషం ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా?
ఈ సందర్భంగా మీకు ఇంత లైఫ్ ఇచ్చిన డైరెక్టర్స్ ఆర్ హీరోస్? నన్ను ఇండస్ట్రీ ఏ విధంగా ఎంకరేజ్ చేసిందో మా అబ్బాయి బెన్నీని కూడా అంత ఎంకరేజ్ చేసి చేయని వాడిని కోరుకుంటున్నాను. అది ఒకటి, అంత మించి నేను కోరుకునేది ఇండస్ట్రీ. చిరంజీవి గారు కానీ, జగపతి బాబు కానీ, మీకు అంతా ఎంకరేజ్, బ్రహ్మాండం అందరూ ఎంకరేజ్ చేసి నాకు ఎలా సపోర్ట్ చేస్తారో బెన్నీ కూడా సపోర్ట్ చేసి ఇండస్ట్రీ నిలబెట్టాలి బెన్నీని. అది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ గురించి చెప్పారు కాబట్టి నిజంగా మనిషి విలువ లేకపోతే స్నేహం విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, ఒకటి మనం బాధల్లో ఉన్నప్పుడు లిఫ్ట్ చేసి నేను ఉన్నానరా నిలబెట్టేవాడు, ఇంకొకడు మన ఆరోగ్యం బాగలేనప్పుడు మనం పరామర్శించి ఇబ్బంది లేదు నువ్వు హ్యాపీగానే ఉంటావు అని చెప్పినప్పుడే మనకు ఒక ధైర్యం వస్తుంది. అవును. ఇప్పుడు ఆరోగ్యం పరంగా ఒక 7-8 సంవత్సరాల నుంచి మీ మీద అందరూ చూడటం తప్పితే ఏమైంది ఎవరికి తెలియదు కాబట్టి ఇంటర్వ్యూ నేను చేస్తున్నాను. ఎవరైనా వచ్చి సుధాకర్ నీకు ఇబ్బంది లేదు, మేము ఉన్నాము, ఏదైనా కానీ మేము చూసుకుంటాము, మీ ఫ్యామిలీకి మేము ఉన్నాము, మీ ఫ్రెండ్గా నేను నిలబడతాను అన్న స్టార్ హీరోలు కానీ లేకపోతే యాక్టర్స్ కానీ మీతో వర్క్ చేసిన వాళ్ళు ఇంటికి వచ్చి పరామర్శించడం జరిగిందా? ఇంటికి వచ్చి పరామర్శలేదు. పెళ్లికి మాత్రం జగపతి బాబు వచ్చాడు, బ్రహ్మానందం వచ్చాడు, అంతే. అంతే. ఫోన్ లో కూడా ఎవరు పరామర్శించలేదు? లేదు. ఒక్కళ్ళు కూడా లేదు. చిరంజీవి గారు ఉంటారంట. చిరంజీవి గారు ఉన్నారు కదా. చిరంజీవి సో ఆయన ఒక్కళ్ళే. ఆయన సో కాల్ చేసి బెన్నీని ఎంకరేజ్ చేస్తాను. సుధాన్ మేము భయపడకు, బాధపడకు, నేను ఉన్నాను అని చెప్పి సపోర్ట్ ఇస్తుంది చిరంజీవి గారు, బ్రహ్మానందం, జగపతి బాబు. చిరంజీవి గారు గ్రేట్. సో ఎప్పుడు నిలబడతా ఎవరికైనా కానీ. సో బెన్నీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఈ సందర్భంగా చిరంజీవి గారికి కానీ ఇండస్ట్రీకి కానీ నాన్న నిలబెట్టిన డైరెక్టర్స్ అండ్ ఎంతో మంది స్టార్ హీరోలతో వర్క్ చేసిన స్టార్ హీరోస్ కి యాజ్ యాక్టర్ గా మీరు కూడా వస్తున్నారు కాబట్టి వాట్ యు వాంట్ టు? అంటే నేను వెళ్ళిన 2-3 ప్రొడక్షన్స్ ఆడిషన్స్ వాటికి ఎక్కువ మీరు అసలు యాక్టింగ్ చేస్తున్నారు అనేది విషయం తెలియదు అనమాట. అది ఆ విషయం పక్కన పెట్టేస్తే మీరు లీడ్ గా లాంచ్ అవుతున్నాం అనుకుంటున్నాం అలా అంటున్నారు అనమాట. నేనేమంటున్నానంటే అలా ఏం లేదండి, లైక్ లీడ్ గానే చేస్తాను, లీడ్ గా లాంచ్ అవుతున్నాను అట్లాంటిది కాదు. ఎనీ రోల్ మంచి క్యారెక్టర్ ఉంటే నేను ఏ క్యారెక్టర్ చేస్తానని చెప్దాం అనుకుంటున్నాను. సూపర్. సో ఎనీహౌ న్యూ ఇయర్ సందర్భంగా అడగగానే యాక్సెప్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. ఎందరో మహానుభావులు అందరికి వందనాలు అన్నట్టు నిజంగా మీకు ఎప్పుడు మా వందనాలు సార్. అన్ని సినిమాలలో మమ్మల్ని నవ్వించడానికి మీరు పడ్డ కష్టాలు అన్ని కాదు సార్. అండ్ మీ మేనరిజంతో, మీ డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో, మోడ్యులేషన్తో సినిమా ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈ స్థాయికి వచ్చి చాలా వినోదాన్ని అందించారు మా అందరికి కూడా, కొన్ని కోట్ల మంది ప్రేక్షకులకు కూడా. వాళ్ళ కోరిక మేరకు ఈ రోజు మీ ఇంటర్వ్యూ కోసం నేను మీ ఇంటికి రావటం, మీరు యాక్సెప్ట్ చేయడం నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఈ న్యూ ఇయర్ లో మీ డైలాగుల లాగే మా జీవితం కూడా ఉండాలని మంచిగా హ్యాపీగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్